హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషి దీపు. చూస్తున్నారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. ఇక్కడ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసాను. ఊరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలన్నీ వేస్తున్నానండి. ఇంకా ఇడిచినట్టు అలాగే తీసుకోపోము కదా, అలా అలవాటు కూడా లేదండి. షిరిడి వెళ్ళినా కూడా 3-4 డేస్ ఉన్నా కూడా అక్కడ వాష్ చేసుకొని తీసుకొని వస్తాను. బట్టలు అయితే కొందరైతే అలాగే తెస్తూ ఉంటారు, విడిచిన బట్టలు మళ్ళీ ఇంటికి. నాకైతే అలవాటు లేదండి. చూసారు కదా, ఇంకా లంచ్కి చికెన్ అయితే పెడుతున్నాను. చికెన్ చేస్తున్నానండి. ముందు మీరు ఆనియన్స్ చూసారు కదా, అవన్నీ కూడా దాదాపు 2-3 దాకా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా పక్కకు తీసుకొని ఇంకా మిగతావి అలాగే ఉంచేసి చెక్క లవంగా ఇవన్నీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసి మిర్చి వేసి కాసేపు వేపుకున్న తర్వాత చికెన్ వేసేసి చికెన్లో పసుపు ఉప్పు అయితే వేసి పెట్టాను. మొత్తం చూపిద్దాం అనుకున్నానండి, కానీ అస్సలు కుదరలేదు. అప్పటికి కరెంటు పోతూ వస్తుందన్నమాట. ఇంకా కుదరలేదు. ఇంకా ఎప్పుడైనా షేర్ చేసుకుందాంలే అని చెప్పేసి అలాగే ఉంచేసానమాట. ఇక్కడ క్లిప్ అయితే మళ్ళీ ఆడైంది, ఏమనుకోవద్దండి. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు కూడా తెలుస్తుంది ఇంకెప్పుడు అలా చేయకూడదు అని చెప్పేసి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ రెసిపీ మొత్తం కూడా అనుకున్నాను కదా, కానీ కుదరలేదు. ఇంకా బట్టలు వాషింగ్ మిషన్కి వేసాను కదా, ఇంకా ఆ పని అయితే వెళ్ళాను. ఆ పనికి ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఈ విధంగా అయితే ఆరబెట్టాను అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైము ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టించేసి నేను తను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా 4:30 అలా అయింది అనుకుంటాను, 5 అయిందో. ఇంక ఇక్కడ కూర్చొని ఇలా కాఫీ అయితే తాగుతున్నాం ఇద్దరం కూడా. ఖాళీ స్థలం అయితే ఉందండి మాకు ఇక్కడ, చాలా ఎక్కువ ఉంది. ఇంక ఇద్దరం కూడా ఇలా కూర్చొని కాసేపు తాగి తుమ్మ చెట్టుకి ఉయ్యాల కట్టారు. ఆ ఉయ్యాలైతే ఊగాము, పిల్లలను ఎక్కించుకొని ఊగానండి నేనైతే. నేను ఊగుతుంటే పిల్లలు కూడా వచ్చారు. ఇంకా రిషి నా మీద కూర్చొని దీపు పక్కన కూర్చొని ఊగామన్నమాట. చూస్తున్నారు కదా, ముగ్గురికి సరిపోలేదండి. ఇంకా అందుకని చెప్పేసి రిషి నా మీద కూర్చుంది, దీపు పక్కన కూర్చున్నాడు. రిషి నన్ను ఎక్కిరిస్తుంది, అందుకని చెప్పేసి నేను కూడా తను ఎక్కిరిస్తున్నాను. దీపు చూడండి ఏందో విచిత్రంగా చూస్తున్నాడు. ముఖాలైతే వాడిపోయాయి కదా. మార్నింగ్ నుంచి ఆడుకుంటూనే ఉన్నానండి. ఇంకా 6:30కి అలా స్నానం చేపించచ్చు. ఆ వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద ఎప్పుడు కాగుతూనే ఉంటాయి ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేపిద్దాంలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను అనమాట. వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేపించానండి. చూస్తున్నారు కదా, కాసేపు అలా ఉయ్యాలైతే ఊగాను. ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరాము, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఊరికైతే రాజంపేటకి బయలుదేరిపోయామండి. ఇదైతే చిలంకూరు అంటారు, ఆంజనేయ స్వామి. ఇక్కడ వీళ్ళైతే పాదయాత్ర చేస్తున్నారండి తిరుమలకి, అది కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదండి. మా మామయ్య వాళ్ళ ఊరు నుంచి రాజంపేటకి రావడానికే 120 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి నడుస్తున్నారో తిరుమలకి. మాకు తిరుమల నుంచి రాజంపేట నుంచి తిరుమలకి ఇంకా డిస్టెన్స్ ఎక్కువ అనమాట. ఇంకా వీళ్ళకి ఎన్ని డేస్ పడుతుందో చెప్పలేను నేనైతే దర్శనము. నాకైతే అంటే కొందరు ముక్కుబళ్ళు ఉంటారండి, అలా వెళ్తూ ఉంటారు. తర్వాత మా డాడీ కాకరకాయలు అడిగారండి. అంటే చిన్నవి, కాకరకాయల కన్నా చిన్నవి ఉంటాయన్నమాట. అందరు పల్లెల్లో ఉండే వారికైతే తెలుస్తూ ఉంటుంది. దానికోసమే కడప మార్కెట్కి అయితే వచ్చాము. వైవి స్ట్రీట్లో ఉంటుంది, కొద్దిగా ముందుకు వస్తే. ఇంకా మా హస్బెండ్ బండిలో ఉన్నారు, ఇంకా నేను రిషి అయితే వెళ్ళాము. దీపు బండిలోనే ఉన్నారు. ఇక్కడంతా ఘాటుగా ఉంటుంది కదా, తుమ్ములు అవన్నీ వస్తూ ఉంటాయి, జనాలు ఉంటారని చెప్పేసి నేను రిషిని మాత్రమే తీసుకొని వెళ్ళాను. మొత్తం మార్కెట్ మొత్తం వెతికాను, ఎక్కడా లేవండి, ఎక్కడా కనిపించలేదు నాకైతే మార్కెట్లో మొత్తం కూడా. అలాగే ఇంకొక చోటు కూడా వెతికాము, అక్కడ కూడా లేవు. సరేలే అని చెప్పేసి ఇంకా లేవు. ముద్దనూరులో వెతికాము, చింతగుంటలో వెతికాము. అంటే చింతగుంట అంటే ముద్దనూరు, ఎర్రగుంటలో చూసాము, లేవు. అందుకని చెప్పేసి కడప దగ్గర కూడా చూద్దామని వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కూడా లేకుండా ఉండేసరికి ఇంకా సరేలే రాజంపేటలో ఒకసారి కనిపించాయండి, ఇంకా చూద్దాం అక్కడే కొనిపిద్దాంలే అనుకున్నాను. ఇంకా బీకేఎం స్ట్రీట్లో వస్తూ ఉన్నాము, ఇంకా రిటర్న్ రాజంపేటకే వస్తున్నాము. అప్పుడు కనిపించాయి. మా బావ చూసి బుజ్జి ఇదో కనిపించాయి చూడు అన్నాడు. వెతికామండి ఇద్దరం కూడా. మా నాన్న అడిగాడు, 2 కేజెస్ తీసుకున్నామన్నమాట. ఆయన కేజీ వచ్చేసి 250 ఎంతో చెప్పాడు. ఇంకా సరే అని చెప్పేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక ట్విస్ట్,
చూడండి తీసుకున్నామా, మాట్లాడాం, బేరం చేసాం. 400కి మాట్లాడాం. 2 కేజెస్ అమౌంట్ ఇద్దామనుకుంటే అమౌంట్ లేదు. ఫోన్‌పే ఎవరైనా ఇప్పుడు ఫోన్‌పే వాడుతున్నారు కదా! కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఫోన్‌పే వాడుతున్నారండి అందరూ. ఇంకా ఫోన్‌పే ఉంటుంది కదా అనుకొని ఫోన్‌పే నెంబర్ చెప్పు అంటే ఆయన లేదన్నాడు. ఇంకా షాక్ ఇద్దరం కూడా. ఒక 2, 3 మినిట్స్ ఉన్నాం అలాగే. షాప్‌లో ఎదురుగా షాప్ ఉంటే అడిగాను. లేదమ్మా అన్నారు. ఇంక సరే అని చెప్పేసి పక్కన బ్లాక్ ప్యాంట్ అలాగే టీ షర్ట్ వేసుకున్నారు కదా! గ్రే కలరు. మేము తీసుకున్న తర్వాత తను కూడా వచ్చారు తీసుకోవడానికి. ఇంకా తనైతే ఇచ్చారండి. లేదు తీసుకోమ్మా నేనిస్తాను. నాకు ఫోన్‌పే వెయ్యి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి అయి తీసుకొనొచ్చామండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫోన్‌పే కాదు క్యాష్ కూడా క్యారీ చేయాలన్నమాట. మేము ఊరు నుంచి వచ్చాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంకా తీసుకున్నాము. ఫోన్‌పే ఉంటుంది కదా! వేసేయొచ్చు అనుకున్నాం. కానీ లేదన్నారు తను. మీరెప్పుడు ఇలా చేయకండి. ఏముందిలే ప్రతి ఒక్కరు కూడా ఫోన్‌పే ఉంటుంది కదా! అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనీ కూడా క్యారీ చేయాలండి. ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసి చూడండి. వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.